హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామంది అనేది వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అనేది వ్యూస్ అనేవి రావు. మనం ఏంటంటే ఈరోజు వీడియో అనేది ఎలా అప్లోడ్ చేసేయాలో చూసుకుందాం. చాలామంది ఇలా పబ్లిక్లో పెట్టి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. పబ్లిక్లో వీడియోస్ అనేది పెట్టడం వల్ల ఏంటంటే వీడియోస్ అనేవి ఎమ్మటే అప్లోడ్ అయిపోతాయి అన్నమాట. అంటే వీడియోస్ అప్లోడ్ అయినప్పుడు మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వలేం. మనం వీడియో అనేది వైరల్ చేయడానికి డిస్క్రిప్షన్ ఇస్తే అది వీడియో అనేది డిస్క్రిప్షన్ అనేది సెట్ అవ్వదు అన్నమాట. అదే మనం ప్రైవేట్లో పెట్టుకొని వీడియో అనేది అప్లోడ్ చేసుకుంటే మన వీడియో అనేది ఎవరికి కనిపించదు, ఓన్లీ మనకు మాత్రమే మన వీడియో అనేది కనిపిస్తుంది. అలా అన్లిస్టెడ్లో పెడితే మనకు అనేది వ్యూస్ అనేది వస్తాయి. అదేవిధంగా ఎలా వస్తాయి వ్యూస్ అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం. పబ్లిక్లో పెట్టడం వల్ల అనేది వ్యూస్ అనేది రావు. చాలామంది పబ్లిక్లో పెట్టి వ్యూస్ అనేది వస్తాయని అనుకుంటారు పబ్లిక్లో పెట్టడం వల్ల, కానీ వ్యూస్ అనేవి రావు. ప్రైవేట్లో పెట్టడం వల్ల కూడా వ్యూస్ అనేవి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో అనేది ఫ్రీ ఛానల్ ప్రమోషన్ అయితే జరుగుతుంది. ఈ ఫ్రీ ఛానల్ ప్రమోషన్లో విన్నర్ వచ్చి ఇక్కడ నాటు టూన్స్ అనే ఒక ఛానల్ ఉంది. దీంట్లో అనిమేటెడ్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. వీళ్ళు అనేది డైలీ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. మీరు కూడా ఫ్రీ ఛానల్ ప్రమోషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే, మీ ఛానల్ కూడా ఇలా ప్రమోట్ చేయాలనుకుంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే చిన్న విషయం, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మనం మీ చూస్తున్న ఈ వీడియో కింద ప్రమోట్ అని కామెంట్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అనేది మీ ఛానల్ కూడా ఈ విధంగా అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అనేది రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు. కొత్త ఛానల్ అనుకుంటా, అయినా కానీ పర్లేదు. మీరు అనేది రెగ్యులర్గా అనేది వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అనేది వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఇది యూట్యూబ్ అనేది మన వీడియోస్ అనేది పుష్ చేస్తుంది. అదే అది వైటీ ఛానల్ యొక్క ఆల్గారిథం అన్నమాట. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు వీడియో అనేది వైరల్ కావాలంటే ఫస్ట్ మీ ఫోన్లో యూట్యూబ్ వైటీ ఛానల్ అని వైటీ స్టూడియో అది యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. మీరు ఏ వీడియో అయితే వైరల్ చేయాలనుకుంటారో ఆ వీడియో పైన ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అవుతుంది. పైన ఒక పెన్సిల్ గుర్తు కనబడుతుంది. ఆ పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేయండి. పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు డిస్క్రిప్షన్ ఏమేమి ఇవ్వాలో తెలియకపోతే మీ ఛానల్కి టైటిల్ ఏం పెట్టారో అదే టైటిల్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయండి. నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ChatGPT యూజ్ చేసుకొని ఇలా చేయాలని వీడియోస్. ఇక్కడ పబ్లిక్ అని ఉంది మన వీడియో, ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని అన్లిస్టెడ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మన వీడియోస్ అన్లిస్టెడ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది పుష్ అవుతుంది. అన్లిస్టెడ్లో పెట్టుకొని వీడియో సేవ్ చేసుకోవాలి. వీడియో సేవ్ చేసుకున్న తర్వాత మనం డిస్క్రిప్షన్లో అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల అనేది మనకు అనేది వీడియో అనేది పబ్లిక్ కాకముందే మన వీడియో కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం వల్ల మన వీడియో అనేది పుష్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మనం పబ్లిక్లో వీడియోస్ పెడితే మన వీడియోస్ అనేవి ఏమంటే పబ్లిక్ అయిపోతాయి. అంటే మనం డిస్క్రిప్షన్ ఇచ్చినా మన వీడియోస్ అనేవి వైరల్ కావన్నమాట. వైరల్ కాకపోతే మన వ్యూస్ రావు. అదే అన్లిస్టెడ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మనం ప్రైవేట్లో పెట్టామనుకోండి, ప్రైవేట్లో పెట్టడం వల్ల మనకు మాత్రమే వీడియోస్ అనేవి కనబడుతుంది, వేరే వాళ్ళకి అనేది వీడియోస్ అనేవి కనబడవు. అదే అన్లిస్టెడ్లో పెట్టుకుంటే మాత్రం మన వీడియోస్ అనేవి ఖచ్చితంగా పుష్ అవుతాయి. మనకి ఇక్కడ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అన్లిస్టెడ్లో పెట్టుకొని మనం అనేది షెడ్యూల్లో వీడియోస్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇవాళ వీడియోస్ అప్లోడ్ చేసుకొని ఆ వీడియోస్ని రేపు మార్నింగ్ ఆర్ రేపు ఈవినింగ్ ఆర్ టుమారో ఆర్ టూ డేస్ తర్వాత ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా అన్లిస్టెడ్లో పెట్టుకొని మన వీడియోస్ అనేవి సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మన వీడియో అప్లోడ్ అయిన తర్వాత మీరు అనేది బ్యాక్ అనేది వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. విజిబిలిటీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసుకొని మన వీడియో అనేది ఇలా షెడ్యూల్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం వీడియో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇవాళ వీడియో అప్లోడ్ చేసుకొని వీడియోని టుమారోకి షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ వెళ్ళి అప్లోడ్ చేయకుండా వేరే టుమారో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది పుష్ అవ్వడం జరుగుతుంది. చాలామంది అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేసి అలాగే ఉంచుతారు. అలా ఉంచకుండా అప్లోడ్ చేసిన తర్వాత అన్లిస్టెడ్ పెట్టి అప్లోడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేకపోతే ఒక గంట తర్వాతనైనా బ్యాక్ వచ్చి మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చి ఈ విధంగా ఓపెన్ చేసుకొని అన్లిస్టెడ్లో ఉన్నదాన్ని పబ్లిక్లోకి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పబ్లిక్లోకి పెట్టుకోవడం వల్ల అనేది మన వీడియోస్ అనేది వైరల్ అనేది జరుగుతుంది. ఓకే గైస్.